అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఖురాన్లో ఉన్న కాంట్రడిక్షన్స్ని మనము క్షుణ్ణంగా పరిశీలిద్దామండి. ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమంటే, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా అందరికీ కావాల్సింది పరలోక రాజ్యంలో స్థానం కావాలండి. ప్రతి ఒక్కరు కూడా చివరికి చేరుకోవాల్సినది పరలోక రాజ్యానికే. కాబట్టి ఏది సత్యమైన మార్గం, ఏది అసత్యమైన మార్గం అని మనము ముందు ప్రతి గ్రంథాన్ని పరిశీలించాలి. ఖురాన్ కానీ, బైబిల్ కానీ, భగవద్గీత కానీ ప్రతి పరిశీలించి మనం సత్యం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం ఖురాన్లో ఉన్న కాంట్రడిక్షన్స్ని మనం పరిశీలిద్దాం. ఎందుకంటే అల్లా ఇచ్చిన గ్రంథంలో ఏ తప్పిదములో ఏ కాంట్రడిక్షన్స్ లేదని అల్లా చెప్పాడు. దాని విషయమే ఈరోజు ఈ నాలుగు పాయింట్స్ మనం బేస్ చేసుకొని ఖురాన్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయా లేదా అని పరిశీలిద్దాం. దయచేసి అందరూ గమనించండి. ఖురాన్ వర్స్లో కానీ ఏదైనా మాట్లాడే విషయంలో, చదివే విషయంలో కానీ ఏదైనా తప్పుగా నేను ప్రొనౌన్సియేషన్ ఉచ్చరించి ఉన్నది అయితే క్షమించండి. నాకు కూడా తెలుగు అంతంత మాత్రమే వస్తుంది. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్గా చదివి ఉంటే మీరు సరే కరెక్ట్ చేయండి. అందుకే నేను ఇంగ్లీష్ మరియు తెలుగు రెఫరెన్స్ రెండు కంబైన్ చేసి పెట్టి ఉన్నాను. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనకు కావాల్సిన సత్యము కాబట్టి నేను రెఫరెన్సెస్ క్లియర్ కట్గా పేజ్ బై పేజ్ పెట్టాను. అందరూ మీరు వాటి గుండా వెళ్ళండి, సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఇక్కడ ఖురాన్ సూరా 4:82లో ఇక్కడ అల్లా అంటున్నాడు, వారు ఖురాన్ గురించి ఆలోచించలేదా? ఒకవేళ అది అల్లా నుండి కాకుండా ఇతరుల నుండి వచ్చినట్లయితే వారు నిశ్చయంగా ఇందులో అనేక వైరుధ్యాలను కనుగొని ఉండేవారు అని అల్లా అంటున్నాడు. అంటే ఒకవేళ నేను ఇచ్చిన గ్రంథము కాకుండా వేరే గ్రంథాలు వస్తే అందులో ఒక్కోదానికి ఒక సంబంధం లేకుండా కాంట్రడిక్షన్స్, ఇన్కన్సిస్టెన్స్గా ఉంటాయి. నేను ఇచ్చిన గ్రంథంలో అయితే అలాంటివి ఏవి ఉండవు. ఒకవేళ ఆ గ్రంథంలో ఏదైనా కన్సిస్టెన్స్ లేకుండా కాంట్రడిక్షన్స్ ఉండింటే అది అల్లా ఇచ్చిన గ్రంథం కాదని ఈ ఖురాన్ 4 సూరా 82 ఆయత్తులో అల్లా స్పష్టంగా చెప్తాడు. అంటే ఖురాన్లో మనము ఏదైనా కాంట్రడిక్షన్స్ కానీ ఉంటే అది అల్లా ఇచ్చిన గ్రంథం కానే కాదు అని ఇక్కడ స్పష్టంగా అల్లా చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ మనం ఖురాన్లో ఏదైనా కాంట్రడిక్షన్స్ ఉన్నట్లయితే అది అల్లా ఇచ్చిన గ్రంథం కాదని మనం స్పష్టంగా నిర్ధారించవచ్చు, ముద్ర వేయచ్చు. కాబట్టి మనం ముందున్న వచనాలు ఏదైతే 4 నేను చూపించానో కాంట్రడిక్షన్స్, అది కాంట్రడిక్షన్సా కాదా అని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటిగా మనం కాంట్రడిక్షన్ 1 చూద్దాము. డస్ అల్లా రియలీ ప్రొటెక్ట్ ద ఖురాన్? అల్లా నిజంగా ఖురాన్ని రక్షించాడా లేదా అని మనం చూద్దాం. ఎందుకంటే ఇదే పెద్ద కాంట్రడిక్షన్. ఎందుకంటే దేవుడే నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి దేవుడే దాన్ని ప్రొటెక్ట్ చేయకుంటే అది పెద్ద కాంట్రడిక్షన్ అవుతుంది అనమాట. దానికనే నేను ఇది మొదటి కాంట్రడిక్షన్గా తీసుకున్నాను. మనం ఇప్పుడు ఖురాన్లో ప్రతి వచనాన్ని మనం గమనిద్దాం. ఖురాన్ 15:9లో ఇలా అల్లా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, నిశ్చయంగా మేమే ఖురాన్ అవతరింపజేసాము, మరి నిశ్చయంగా మేమే దాన్ని భద్రపరుస్తాము అని అంటున్నాడు. అంటే అల్లా ఖురాన్ని రక్షించేవాడు ఆయనే, ఖురాన్ని భద్రపరిచేవాడు ఆయనే ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. అంటే ఎప్పుడైతే ముహమ్మద్ ఉన్న కాలంలో ఏ వచనం కూడా, ఒక చిన్న వర్స్ కూడా దాన్ని ఎవరు అపహరించుకోకున్నట్లుగా, దాన్ని మార్చుకోకున్నట్లుగా, దాన్ని ఏది చేయకున్నట్లుగా, కొట్టివేయకున్నట్లుగా, దాన్ని ఎవరు కల్పితం రాయకున్నట్లుగా, అంటే అల్లా ప్రతి విషయంలో నిశ్చయంగా మేమే ఖురాన్ అవతరింపజేస్తాం, భద్రపరుస్తామని హామీ ఇస్తున్నాడు. అంటే అల్లా చెప్పినట్టుగా ఈ ఖురాన్ ఈ వర్స్లో 19:9లో అల్లా చెప్పినట్టుగా ఈ ఖురాన్ను మేము భద్రపరుస్తామని చెప్పాడు. ఇప్పుడు అల్లా నిజంగా భద్రపరిచాడా లేదా అని మనం గమనిద్దాం. ఇక్కడ రెఫరెన్స్ చూడండి. సున్నా ఇబ్న్ మాజా 1944 అనే రెఫరెన్స్లో ఇక్కడ ఒక మేక వచ్చి ఆ ఖురాన్ ఒక వర్స్ని తినేస్తుంది. అది ఏమిటో చూడండి. రాళ్లతో కొట్టి పెద్దవాడికి 10 సార్లు పాలివ్వడం అనే పద్యం వెల్లడించారు. ఆ కాగితం నా దిండు కింద నా దగ్గర ఉంది. అల్లా యొక్క ప్రవక్త మరణించినప్పుడు మేము అతన్ని మరణంతో నిమగ్నమై ఉన్నాము. మరియు ఒక మచ్చిక చేసుకున్న గొర్రె వచ్చి దాన్ని తినింది. అంటే ముహమ్మద్ గారు ఉన్నప్పుడు అల్లా దర్శనం ద్వారా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఒక పద్యం అనేది వెల్లడించారు. అది తల్లిదండ్రికి పెట్టారు. అది ఇంకాను ఒక పేపర్లో కాగితం రాయబడింది. అది ఇంకా ఖురాన్లో చేర్చబడలేదు. కానీ అల్లా ఇక్కడ ఏం చెప్పాడు? ఖురాన్ 15:9లో నిశ్చయంగా మేమే దాన్ని భద్రపరుస్తాము, దాన్ని కాపాడుతాము అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది?
అది మొహమ్మద్ గారి చేత వెల్లడించబడింది. అది ఇంకా ఖురాన్లో యాడ్ కాకముందే దాన్ని ఆ ఒక మేక వచ్చి తినేసింది. అంటే ఇక్కడ అల్లా ఎలా దీన్ని రక్షించాడు. అసలు దేవుడు ఇంతకుముందు మీరు బాగా గమనిస్తే మక్కాలో ఏదైతే అక్కడ మక్కా అనే కాబా ఉంటుందో ఆ కాబా దాని మీద ఎవరైతే యుద్ధం చేయడానికి వస్తారో అప్పుడు అల్లా ఏం చేస్తారంటే అక్కడున్న పక్షులు కాకులు అన్ని దాన్ని యూస్ చేసుకొని ఆ యుద్ధం రాకుండా ఆ కాకుల ద్వారా రాళ్ళు తీసుకొని ఆ యుద్ధం చేస్తారు. ఆ కాకులన్నీ గాల్లో ఎగిరి రాళ్ళ విసురుతారు. ఆ రాళ్ళ పైనుంచి కింద పడి ఆ రాళ్ళ దెబ్బకి అవన్నీ వాళ్ళందరూ యుద్ధంలో ఉన్న సైనికులందరూ ఆ దెబ్బతో పడి చనిపోతారు. అంటే అల్లా కాకులు యూస్ చేసుకొని మదీనాను మక్కాను కాపాడినప్పుడు దేవుడు ఈ గొర్రెకి ఎందుకు ఆజ్ఞకి ఇవ్వలేదు? ఈ గోట్ ఎందుకు ఆజ్ఞ ఇవ్వలేదు? ఈ ఖురాన్ వచనం తినకూడదు, దాన్ని ప్రొటెక్ట్ చేయి అని చెప్పి. అంటే మీరు ఇక్కడే కాంట్రడిక్షన్ చూస్తారు కదండి. ఒక పక్క అల్లా నేనే కాపాడుతాను అన్నాడు, ఇంకో పక్క కాపాడలేకపోయాడు. ఒక పక్క మక్కా మీద వచ్చిన కాకులు ఏదైతే ఉన్నాయో మక్కను కాపాడడానికి పక్షులు యూజ్ చేసుకున్నాడు. ఒక దైవ వాక్యము, దేవుడు నిజంగా ఇచ్చిన వాక్యాన్ని ఎందుకు ఈ గొర్రెకి ఆజ్ఞ ఇచ్చి అది నా వాక్యం తినద్దు, దాన్ని ప్రొటెక్ట్ చేయి అని చెప్పలేదు? మనం దీన్ని ఇంకా బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక్కడ నేను ఇంకో రెఫరెన్స్ పెట్టాను చూడండి. సహీ అల్ బుఖారీ 4987 అనే హదీస్ నంబర్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆయన హుద్దైఫా అనే ఒక వ్యక్తి ఉత్మాన్ కలవడానికి వస్తాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇంచుమించు 15 లేదా 20 సంవత్సరాల తర్వాత కలవడానికి వస్తాడు. అంటే ఈ 15 నుంచి 20 సంవత్సరాల వరకు వారి దగ్గర ఒక ఖురాన్ ఉంది, ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి, దాన్ని పఠనం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీనికి సారాంశం ఏమందంటే ఈ పఠనము కొద్దిగా వైరుధ్యంగా ఉంటుంది. ఏదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఖురాను వీళ్ళ దగ్గర ఉన్న ఖురాను మ్యాచ్ అవ్వకుండా వారికి పఠనంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చెప్తాడంటే ఈ ఖురాన్ మారిపోయింది, ఎప్పుడైతే యూదులు క్రైస్తవులు ఎలాగైతే వాళ్ళు గ్రంథాలు మార్చుకున్నారో అలాగా అయిపోయింది, దాన్ని ఇప్పుడు ఇక్కడున్న ప్రదేశాన్ని కాపాడండి అని ఆయన చెప్పి ఆ గ్రంథాలన్నీ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ తారుమారు చేసి ఏదైతే ముందు మారిపోయిన గ్రంథాలు ఉన్నాయో అవన్నీ కాల్చేయమని చెప్తాడు. అంటే కాల్చేయమని చెప్పడానికి కారణం ఎందుకు? మారిపోయింది కాబట్టి దాన్ని కాల్చేయమని చెప్పాడు. అంటే ఖురాన్ కాల్చేసిన భాగం చూడొచ్చు. ఇక్కడ మనం చూడండి, ఈ అధ్యాయం నుంచి చదువుతాను క్లియర్గా, మీరు ఏకీభవించండి. చూడండి, గమనించండి. షామ్ ప్రజలు మరియు ఇరాక్ ప్రజలు అర్మేనియా మరియు అజర్బైజాన్ జయించడానికి యుద్ధం చేస్తున్న సమయంలో హుదైఫా బిన్ లన్ ఉత్మాన్ వద్దకు వచ్చాడు. ఖురాన్ పఠనంలో వారి షామ్ మరియు ఇరాక్ ప్రజలు విభేదాలకు హుదైఫా భయపడ్డాడు. అంటే ఇక్కడ చూడండి, విభేదాలకు ఎవరు పట్టణము? షామ్ మరియు ఇరాక్ ప్రజలు. ఇక్కడ ఖురాన్ పట్టణం ఎవరు చేస్తున్నారు? షామ్ మరియు ఇరాక్ ప్రజలు. అంటే ఇక్కడ విభేదాలు ఉన్నాయి ఖురాన్ పట్టణంలో, దాని చూసి భయపడ్డాడు. కాబట్టి అతను ఉత్మాన్తో ఇలా అన్నాడు. అంటే ఉత్మాన్తో ఏమంటున్నాడంటే, ఓ విశ్వాసుల ప్రధాన, అంటే ఉత్మాన్, వారి గ్రంథం ఖురాన్ గురించి విభేదించే ముందు ఈ దేశాన్ని రక్షించండి. అంటే ఈ పట్టణంలో ఏదో డేంజర్ ఉంది, ఈ దేశాన్ని రక్షించండి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యూదులు మరియు క్రైస్తవులు ఇంతకు ముందు చేసినట్లు, అంటే వీళ్ళు ఖురాన్లో ఉన్న ముస్లిమ్స్ ఏమంటారంటే యూదులు మరియు క్రైస్తవుల గ్రంథాన్ని మార్చుకున్నారని చెప్తారు. కాబట్టి ఖురాన్ యొక్క మనుస్క్రిప్ట్లు మాకు పంపండి అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఇంటర్నల్గా ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఖురాన్ పట్ల విభేదాలు అయిపోయాయి, ఇప్పుడు మీ దగ్గర ఏదైతే గ్రంథాలు ఉన్నాయో అవన్నీ నాకు దగ్గర పంపండి, తద్వారా మేము ఖురాన్ పదార్థాలను ఖచ్చితమైన కాపీలను తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా దగ్గర ఉన్న ఖురాను ఇంతకు ముందు చూసిన ఖురాన్ వేరయ్యా, మీ దగ్గర ఉన్న ఖురాన్ వేరయ్యా, దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది, మారిపోయింది. క్రైస్తవులు మరి యూదులు ఎలా మార్చుకున్నారో ఇప్పుడు అలాగ లేదు. ఎలాగైతే క్రైస్తవులు మార్చేసుకున్నారో ఇప్పుడు వీళ్ళు కూడా మార్చేసుకున్నారు, దాన్ని మళ్ళీ మనం సరి చేయాలి. మీ దగ్గర ఉన్న కాఫీలన్నీ నాకు పంపించండి, నేను కాఫీ అన్ని దాన్ని సరైన ఖచ్చితమైన కాఫీలు నేను రెడీ చేసి మీ దగ్గర పంపిస్తాను అంటాడు. ఇక్కడ చెప్తాడు, ఇక్కడ ముగ్గురు ఉంటారు, ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఈ పేరాలో. ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గర పంపిస్తారనమాట. వాళ్ళు మూడుని తర్జుమా చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. అప్పుడు ఈ లాస్ట్ చూడండి, ఇక్కడ వారు అలా చేశారు మరియు వారు చాలా కాఫీలను వ్రాసిన తర్వాత, అంటే చాలా కాఫీలు రాశారు యాక్చువల్ ఖురాన్ తీసుకొని మళ్ళీ ఖురాన్ మార్చి అసలైన కాఫీలుగా తర్జుమా చేశారు. ఇప్పుడు మళ్ళీ హుదైఫాకు తిరిగి ఇచ్చాడు. మళ్ళీ ఏం చేశాడు? అది రాసిన తర్వాత మళ్ళీ అతనికి ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉత్మాన్ ప్రతి ముస్లిం ప్రావిన్స్కు
వారు కాఫీ చేసిన వాటిని ఒక కాఫీని పంపారు. అంటే మళ్ళీ ప్రతి ఒక్క కాఫీని మళ్ళీ కొత్తగా రెడీ చేసి మళ్ళీ ప్రతి ఒక్క ముస్లిమ్స్కి ఒక్కొక్క కాఫీ పంపించారు. మరియు ఇతర ఖురాన్ పదార్థాలుగా వ్రాసిన మనుస్క్రిప్ట్లను లేదా మొత్తం కాఫీలలో వ్రాసిన వాటిని కాల్చమని ఆదేశించాడు. అంటే ఇంతకు ముందు ఖురాన్ అంటే హుద్దైఫా ఉస్మాన్ దగ్గర రాకముందు 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్న ఈ ఖురాన్లు కాల్చమని చెప్తున్నాడు. అంటే 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఈ ఖురాన్ ఏమైంది, అంత మొత్తము ఏదైతే కల్పితమైంది, అంటే కరప్ట్ అయింది. ఎలాగంటే యూదులు మరియు క్రైస్తవులు ఎలా చేసుకున్నారో అలా చేసినారని ఇక్కడ చెప్పాడు ఆయన. ఈ లైన్లో చెప్పాడు. అంటే 15 నుంచి 20 సంవత్సరాల వరకు అల్లా ఎందుకు కాపాడలేకపోయాడు అంటే మహమ్మద్గా చెడిపోయిన తర్వాత ఈ ఖురాన్ అనే గ్రంథము అంటే కరప్ట్ అయిబడింది, ముస్లిమ్స్ ద్వారానే కరప్ట్ అయిబడింది. దాన్ని కొత్తగా రీమోల్డ్ చేశారు. మళ్ళీ ఎక్కడెక్కడైతే తారుమారు అయినా మళ్ళీ ఇంకో కొత్త ఖురాన్ రాసుకొని మళ్ళీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఇంతకుముందు ఏదైతే ఖురాన్ ఉన్నాయో అవన్నీ కాల్చేయమని ఆదేశం ఇచ్చాడు. అంటే ఖురాన్ 15:9లో అల్లా చెప్పినట్లుగా ఇదిగో నేనే నిశ్చయంగా ఖురాన్ అవతరింపజేసాం, మరి నిశ్చయంగా మేమే దానిని భద్రపరుస్తామని చెప్పిన అల్లా ఇప్పుడు ఎందుకు భద్రపరచలేకపోయాడు? అసలు దీన్ని ఎందుకు రక్షించలేకపోయాడు అల్లా? ఒక పక్క అల్లా రక్షిస్తామన్నాడు, ఇంకో పక్క ఒక మేక వచ్చి ఆ ఖురాన్ వచనం తినేసింది. ఇంకో పక్క సిరియా మరియు ఇరాన్ ప్రజలు అక్కడ పట్టణంలో వాళ్ళు విభేదాలు చూశారు. చాలా విభేదాలు ఉన్నాయి అక్కడ విభేదాలు చూసి హుద్దైఫా ఉస్మాన్కి ఆదేశించాడు, ఈ గ్రంథాలు చాలా తేడాగా ఉన్నాయి, కరప్ట్ అయినాయి, దీన్ని మార్చేయాలని చెప్పాడు. వాళ్ళు మళ్ళీ కొంతమంది వ్యక్తి కోరేష్ అనే 3 జాతి వ్యక్తుల్ని ఎన్నుకొని వారి ద్వారా మళ్ళీ రాయిస్తాడు ఖురాన్. అంటే ఇక్కడ అల్లా ఎక్కడ కాపాడాడు? అల్లా ఖురాన్ని ఎక్కడ రక్షించాడు? ఇది పెద్ద కాంట్రడిక్షన్. ఇది ఒక పక్క అల్లాహ్ నేను రక్షిస్తానని చెప్పిన వారు ఎందుకు రక్షించలేకపోయారు? ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అల్లా అంటే సర్వశక్తిమంతుడు అని మీరు నమ్ముతారు. అంత సర్వశక్తిమంతుడికి ఒక మేక చేత నుంచి రక్షించే ఒక వచనం చేత కాలేకపోయింది. అలాగే మహమ్మద్గా చనిపోయిన తర్వాత 15 నుండి 20 సంవత్సరాల వరకు ఆ ఖురాన్ అనేది కరప్ట్ అయింది. అంటే 15 నుండి 20 సంవత్సరాల వరకు ముస్లిమ్స్ అంతా కరప్టెడ్ ఖురాన్ తీసుకున్నారు, మళ్ళీ దాన్ని కొత్తగా మార్చుకొని మళ్ళీ కరప్టెడ్గా మార్చేశారు. అంటే మారుస్తూనే పోతారు వాళ్ళు. ఎక్కడెక్కడ కొద్దిగా తేడా ఉంటే మళ్ళీ మార్చేయి, మళ్ళీ రాసేయి, మళ్ళీ ముందున్న గ్రంథాలు కాల్చేయి. ఇదే సైకిల్లో మహమ్మద్ గారి నుంచి స్టార్ట్ అయింది. అంటే మహమ్మద్ గారు చనిపోయి 10 సంవత్సరాలు కాకపోయినా కూడా వాళ్ళు అప్పటికే కరప్ట్ చేసేశారు. ఇంకెక్కడ అల్లా దీన్ని రక్షించాడు? మేము ఎలా దీన్ని నమ్మగలరా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా? కాంట్రడిక్షన్ ఖురాన్లో అనేక సురాల్లో అనేక వర్సెస్లో స్పష్టమైన కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అల్లా ఈ ఖురాన్ని కాపాడలేకపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అల్లా మనం చూసినాం, ఈ గ్రంథము అల్లా నుంచి రాకుంటే దీనిలో వైరుధ్యాలు చూసేవారన్నారు. ఇక్కడే క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది అల్లా దీన్ని కాపాడలేకపోయాడని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనం రెండో కాంట్రడిక్షన్గా గమనిస్తే ఖురాన్లో అల్లా అబద్ధాలు మాట్లాడా లేదా అని మనం పరిశీలిద్దాం. మొదటిగా ఖురాన్ 3:3లో ఇక్కడ ఈ 3:3లో చూస్తే ఆయన తౌరత్ మరియు సువార్తలను అవతరింపజేసినట్లే అని అంటున్నాడు. అంటే ఇక్కడ అల్లా ఏం చెప్తున్నాడంటే అల్లాయే ఇక్కడ తౌరత్ మరియు సువార్తలను అవతరింపజేశాడు అని అంటున్నాడు. అంటే తౌరత్, ఇంజిల్ పాత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఖురాన్కి రాకముందు కూడా అల్లానే సృష్టించాడు అని ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఖురాన్ 10వ సూర 94లో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓ ప్రవక్త, మేము మీకు అవతరింపజేసిన ఈ కథల గురించి మీకు సందేహం ఉంటే, అంటే ఈ కథలు అంటే ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ఏదైతే అల్లా ఇచ్చిన ఖురాన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకంటే ముందు గ్రంథం అంటే తౌరత్ మరియు సువార్త చదివిన వారిని అడగండి, నిశ్చయంగా మీ ప్రభు నుండి మీకు సత్యం వద్దకు వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఈ ఖురాన్లో మీకు ఏదైనా డౌట్లు ఉంటే ముందున్న గ్రంథాలు తౌరా మరి సువార్త చదివిన వాళ్ళపై అడగండి, మీకు ట్రూ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇంటర్నల్గా అల్లా ఏం చెప్తున్నాడు, ముందున్న గ్రంథాల్లో ఏ కరప్టెడ్ కూడా లేదు, నీకు ఒకవేళ ఈ ఖురాన్లో డౌట్ ఉంటే అక్కడ పోయి క్లారిఫై చేసుకో,
ఎందుకంటే అది కరప్టెడ్ కాదు అని అంటున్నాడు. ఒకవేళ కరప్ట్ అయింటే అల్లా ఇక్కడ చెప్పేవాడు కదా, ముందున్న గ్రంథాలన్నీ కరప్ట్ అయినాయి కాబట్టి నువ్వు అక్కడ వెళ్ళి అడగద్దు, నాతోనే డైరెక్ట్ అడుగు, నేనే నీకు సత్యం చెప్తాను అంట అల్లా అనాల. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అల్లా, ముందు నీకేమి సందేహం ఉంటే ముందున్న గ్రంథం తోరా మరి సువార్త చదివిన వాళ్ళ దగ్గర పోయి అడుగు, నీకు సత్యం వస్తుందని అల్లా చెప్తున్నాడు. అంటే ఇంటర్నల్గా తోరా మరియు సువార్త అనే గ్రంథాలు కరప్ట్ కాదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ రెండింటి విషయంలో మనం ఈ మూడు ఈ 10:94 ఇక్కడ ఏమర్థమైంది, పాత గ్రంథాలు తోరా మరి సువార్త గ్రంథాలు ఏది కరప్ట్ కాలేదు అని అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనం కాంట్రడిక్షన్లో వెళ్దాం. ఇక్కడ ఖురాన్ 2:78లో ఏమంటున్నాడల్లా, ఇక్కడ 10 వచనాలు ఉన్నాయండి. మీరు ఖురాన్ రెఫరెన్స్ పెట్టాను, మీరు వెళ్ళి చూడండి. ఈ 10 వచనాలు మీరు గమనిస్తే అక్కడ క్లియర్ కట్గా ఏమన్నంటే ముందున్న గ్రంథాలు కరప్ట్ అయిపోయినాయి అని అల్లా అంటాడు. అంటే ఒకవేళ ఖురాన్ 2:78లో అరే అరే బాబు ఆల్రెడీ ముందున్న గ్రంథాలు పాత నిబంధన తోరా మరి ఇంజిల్ కరప్ట్ అయిపోయినాయి అని ఇక్కడ ఉంది, స్పష్టంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ పాత గ్రంథాలని కరప్ట్ అయిపోయినాయి, యూదులు మరి క్రిస్టియన్స్ అందరూ మార్చేసుకున్నారు, అక్కడ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అల్లా. ఇక్కడ క్లియర్గా మీరు కాంట్రడిక్షన్ చూడొచ్చు. ఖురాన్ 2:78లో పాత గ్రంథాలన్నీ కరప్ట్ అయిపోయినాయి అని చెప్పినాడు. కానీ ఇక్కడ చూస్తే 10:94 ఖురాన్ 10:94లో నీకు ఏదైనా సందేహం ఉంటే ముందున్న గ్రంథాల దగ్గర పోయి అడుగు, నీకు సత్యం లభిస్తుంది అన్నాడు. అంటే అల్లా ఇక్కడ ఒక పక్క ఏం చెప్తున్నాడు, పాత గ్రంథాలని కరప్ట్ అయిపోయాయి అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ కరప్టెడ్ ఉన్న గ్రంథాలకు పోయి నువ్వు అడుగు సత్యం వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏది సత్యం ఇందులో, ఇంతకీ పాత గ్రంథాలు కరప్ట్ అయిపోయినాయా అసలు, లేదా ఇంతకీ పాత గ్రంథాల్లో సత్యం ఉంది నువ్వు వెళ్ళి అడుగు మొహమ్మద్ అని చెప్తున్నాడు. అంటే 50-50 చెప్తున్నాడు. అంటే ఏమంటే ఇక్కడ మీరు ఖురాన్ 2:78లో ఒకరోజు అల్లా ఎలా చెప్తాడు, అరే బాబు పాత గ్రంథాలన్నీ కరప్ట్ అయిపోయినాయి అని చెప్తున్నాడు మొహమ్మద్ గారికి. మళ్ళీ ఇంకో రోజు ఏం చెప్తున్నాడు, ఇదిగో నీకు ఈ గ్రంథం ఖురాన్లో ఏదైనా డౌట్ ఉంటే నువ్వు పాత గ్రంథాలు ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి అడుగు, డౌట్ క్లారిఫై చేసుకో, నీకు సత్యం లభిస్తుంది అంటున్నాడు. అంటే ఒకరోజు అల్లా ఖురాన్ పాత గ్రంథాలు కరప్ట్ అయిపోయినాయి అని చెప్తాడు, మళ్ళీ ఇంకో రోజు పాత గ్రంథాలు కరప్ట్ కాలేదని చెప్తున్నాడు. అసలు అల్లాకి కొద్దిగా క్లారిటీ లేదు, అసలు పాత గ్రంథాలు కరప్ట్ అయినాయా లేదా అనే క్లారిటీ లేదు. ఇక్కడ మీరు క్లియర్ కట్గా మీరు కాంట్రడిక్షన్ చూడొచ్చు. పాత గ్రంథాలు ఇక్కడ కరప్ట్ అయినాయి, ఇక్కడ చూసి కరప్ట్ కాలేదు. ఇక్కడ డైరెక్ట్గా అల్లానే ఆయన కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు. అంటే పాత గ్రంథాలు సత్యం ఉంది అని చెప్తాడు ఒక రోజు, ఇంకో రోజు సత్యం లేదని చెప్తాడు ఆయన. మనం ఇంకా బాగా పిలిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రెఫరెన్స్ పెట్టాను కదా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక యూదులు అల్లా వాళ్ళ ప్రవక్త అంటే మొహమ్మద్ గారిని ఇన్వైట్ చేస్తారు. యూదులు ఒక స్కూల్ ఒక ఫంక్షన్లో ఇన్వైట్ చేస్తారు. అక్కడ ఒకటి జరుగుతుంది, ఏమంటే ఒక అమ్మాయి పెళ్ళికని అబ్బాయి పాపం చేస్తారు. అప్పుడు వాళ్ళకి శిక్ష విధించాలి, వాళ్ళకి మొహమ్మద్ గారి వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. మొహమ్మద్ గారు ఏమంటాడంటే, మొహమ్మద్ గారు ఖురాన్ ప్రకారం అయితే ఇదిగో ఇక్కడ చెప్పినట్టల్లా ముందున్న గ్రంథాలను కరప్ట్ అయినా అని చెప్పినాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాలా, ఇదిగో ఖురాన్ ఎక్కడుందో ఖురాన్ తేండి, నేను ఖురాన్ ప్రకారంగా మీకు నేను తీర్పునిస్తాను అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాడా మొహమ్మద్ గారు ఏం చెప్పారంటే, ఇదిగో వెళ్ళి మీకు తౌరాత్ తేండి, ఆ తౌరాత్ అనేది సత్యమైన గ్రంథము, అది నేను విశ్వసిస్తాను అని చెప్తాడు. అంటే అల్లా ఇక్కడ పాత గ్రంథాలు ఎన్ని కరప్ట్ అయినాయి బాబు అని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ మొహమ్మద్ గారు ఏం చెప్తాడంటే పాత గ్రంథాలు తోరా కరప్ట్ కాలేదని చెప్తాడు. ఇదిగో ఇక్కడ మనం చిన్నగా పరిశీలిద్దామండి. అబ్దుల్లా ఇబ్న్ ఉమార్ ద్వారా వివరించబడింది ఇది. ఓకే, యూదులు సమూహం వచ్చి అల్లా అపోస్తుల్ని కాఫీకు ఆహ్వానించిరి కాబట్టి అతను వారి పాఠశాలలో వారిని సందర్శించాడు. ఓకే, అంటే ఇక్కడికి ఆహ్వానించబడ్డాడు మొహమ్మద్ గారు యూదుల ద్వారా. ఓకే, వారు ఇలా అన్నారు, అబుల్ కామన్, మా పురుషుల్లో ఒకరు స్త్రీతో వ్యభిచారం చేశాడు కాబట్టి వారిపై తీర్పు చెప్పండి. అంటే యూదులు అంటున్నారు మొహమ్మద్ గారితో ఇలా అంటున్నారు, ఇదిగో మేము తీర్పు ఇవ్వాలా, దయచేసి ఒక స్త్రీను ఒక పురుషునితో వ్యభిచారం చేసింది, మేము తీర్పు ఇవ్వాలనుకున్నాం, మీరు తీర్పు ఇవ్వండి. అంటే అప్పుడు అల్లా అపోస్తుల కోసం ఒక కుషాలు ఉంచారు. ఒక కుషాల్ అంటే దిండు కానీ ఒక చైర్ కానీ చిన్న లాంటి పీట కానీ ఏదో ఒకటి. అప్పుడు అతను దానిపై కూర్చున్నాడు. ఓకే, అతను కూర్చున్నాడు, మొహమ్మద్ గారు కూర్చున్నారు.
అప్పుడు ఏమంటున్నాడు, తోరాను తీసుకురండి అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంది, తోరా తీసుకురండి. ఓకే, తర్వాత తీసుకొచ్చారు. అప్పుడు అతను తన క్రింద ఉన్న కుషన్ తీసివేసి దానిపై ధర్మశాస్త్రం ఉంచాడు. ఓకే, అదైతే పీఠం ఉందో దాన్ని తీసి దాని మీద ఆయన ఉంచాడు ఆ పుస్తకాన్ని. అప్పుడు ఏమంటున్నాడో చూడండి, క్లియర్గా చూడండి. నేను నిన్ను మరియు నిన్ను బయలుపరిచిన అతన్ని విశ్వసిస్తున్నాను అంటున్నాడు. అంటే దేన్ని ఇప్పుడు వాళ్ళు యూదులు తెచ్చిండేది తోరాను. తోరాను ఏమంటున్నాడు, నేను నిన్ను మరియు అంటే నిన్ను నమ్ముతున్నాను, నిన్ను పంపిన ఆ దేవుని కూడా నమ్ముతున్నాను అంటున్నాడు. ఇంటర్నల్గా ఏంది, నీలో సత్యం ఉంది, ఇదిగో నిన్ను పంపిన వాటిలో సత్యం ఉంది అంటున్నాడు. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో, ఐ బిలీవ్డ్ ఇన్ ద థాయ్ అండ్ హిమ్ హూ రివెల్ థాయ్. అంటే పాత నిబంధనలు కూడా అందులో సత్యం ఉందని ఈయన నమ్ముతున్నాడు మొహమ్మద్ గారు. పాత నిబంధన తోరా తీసుకురండి అని చెప్పి, ఇదిగో నేను నిన్ను మరియు నిన్ను బయలుపరిచిన అతన్ని విశ్వసిస్తున్నాను అంటాడు. అంటే ఇంటర్నల్గా తోరాలో ఇది ఏ తప్పు ఏ కరప్టెడ్ లేదని చెప్తున్నాడు. కానీ ఇక్కడ అల్లా ఏం చెప్తున్నాడు, తోరాలో కరప్ట్ ఉంది అంటున్నాడు. ఇక్కడ ఒక పక్క అల్లా అయితే పాత గ్రంథాలు కరప్ట్ అయినాయి అంటున్నాడు, మళ్ళీ ఇంకో పక్క కరప్ట్ కాలేదు అంటున్నాడు. మళ్ళీ ఇంకో పక్క ఈ మొహమ్మద్ గారు ఏమంటారు, పాత గ్రంథాలలో సత్యం ఉంది అంటున్నాడు. మళ్ళీ ఇంకొక వరుసలో మొహమ్మద్ గారు ఏమన్నారు, పాత గ్రంథాలన్నీ కరప్ట్ అయినాయి అంటున్నాడు. ఇక్కడ ఇంకా మొత్తం చూస్తే మొత్తం అల్లాకు అల్లాయే వ్యతిరేకంగా మాట్లాడతాడు. మొహమ్మద్ గారికి మొహమ్మద్ గారే వ్యతిరేకంగా మాట్లాడతాడు. మొహమ్మద్ గారు అల్లాకే వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇక్కడ అన్ని గ్రంథాలు కరప్ట్ అయినాయి, ఇక్కడ చూస్తే కరప్ట్ కాలేదు అని చెప్తున్నాడు. ఒకవేళ మొహమ్మద్ గారు తోరాను నమ్మినట్టయితే ఇక్కడ చూడండి, పాత నిబంధనలో యెషయా 9:6 మరి యెషయా 53 గ్రంథం ఇదంతా యేసుప్రభు వారి గురించి చెప్పబడింది. అంటే మొహమ్మద్ గారు ఇప్పుడు యేసుప్రభు వారిని కూడా విశ్వసించాలి, ఎందుకంటే తోరా నమ్ముతున్నాడు కాబట్టి. ఇక్కడ క్లియర్ కట్గా ఈ తోరాలు ఇక్కడున్న తోరాలో క్లియర్గా ఉంది, ఇక్కడున్న గ్రంథంలో. ఇక్కడంతా ఈ వర్సెస్ అన్ని ఈ వచనాలన్నీ యేసుప్రభు వారి గురించి చెప్పినాయి. ఈయన సిలువ పొందుతాడు, ఈయన మన కొరకు చనిపోయినాడు, మనందరి గొర్రెల వల్ల తప్పిపోయినాము, మన ప్రతివాడు తనతో అంటే మన పాపములు ఏదో మనందరి దోషములు అతని మీద మోపైన అని ఉంది. అంటే ఇక్కడ యేసుప్రభు వారి గురించి క్లియర్ కట్గా ఉంది. ఆయన ఆయన ఎలా బ్రతుకుతాడు, ఎలా చనిపోతాడు, ఎలా అన్యాయ తీర్పు నొందాడు, మళ్ళీ ఎలా తిరిగి లేస్తాడు, అన్నీ ఉంది. అంటే మొహమ్మద్ గారు దీన్ని కూడా నమ్మాలి ఇప్పుడు. ఎందుకంటే చెప్పినట్టుగా ఇక్కడ ఈ గ్రంథాల్లో, ఇక్కడ పాత గ్రంథాల్లో ఏది అసత్యం లేదని ఇక్కడ అల్లా చెప్పాడు. కానీ ఇక్కడ అల్లా ఏం చెప్తున్నాడు, అసత్యం ఉందని చెప్తున్నాడు. ఇక్కడ మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఒకరోజు అల్లా చెప్తాడు ఇక్కడ పాత గ్రంథాల్లో కాంట్రడిక్షన్స్ అంటే పాత గ్రంథాల్లో ఏది కరప్ట్ కాలేదో అంటాడు. మళ్ళీ ఇంకొక రోజు అన్ని కరప్ట్ అయినాయని చెప్తున్నాడు. అంటే అల్లాకే ఫుల్ క్లారిటీ లేదు. ఇక్కడ అల్లానే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అల్లా ఇక్కడ అబద్ధాలు చెప్పినప్పుడు ఇంకా మనం అల్లాని ఎలా మనం విశ్వసించగలమండి? మీరే ఆలోచించండి. మనం సెక్షన్ 3లో వెళ్దామండి. ఇక్కడ మీరు పరిశీలించండి. డస్ అల్లా హ్యావ్ ఎ సన్? అల్లాకు కుమారుడు ఉండడా అని మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఖురాన్ 6:101 అండ్ ఖురాన్ 112-124 వచనంలో ఇక్కడ క్లియర్ కట్గా ఏముంటుందంటే, అల్లాకు ఎవరు కుమారుడు అనేవాడు ఉండడు అని ఉంటుంది. ఆయన ఆకాశములు మరియు భూమికి మూలకర్త. అతనికి సహచరుడు లేనప్పుడు అతనికి కొడుకు ఎలా పుడతాడు? అంటే దేవునికి భార్య కానీ ఒక సరైన సమానం గల ఒక వ్యక్తి ఆయనకు జత పని వారు లేకున్నప్పుడు ఆయనకి ఎలా కొడుకు పుడతాడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ వర్స్లో మనకు అర్థమైందంటే అల్లాకు కుమారుడు లేడు అని ఉంది. ఓకే, మనం ఇంకా బాగా పరిశీలిద్దాం. ఇక్కడ ఖురాన్ 23:91లో ఏముంది, అల్లాకు ఎప్పుడు సంతానము లేదు. ఓకే, ఆయన తప్ప దేవుడే లేడు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏమంటే అల్లాకు ఎప్పుడు సంతానం లేదు, ఆయన తప్ప దేవుడు లేడు. అంటే ఇక్కడ అల్లాకు కుమారుడు అనేవాడు లేడు, అల్లాయే దేవుడు అని ఉంది. ఓకే, ఇక క్లియర్ కట్ ఈ రెండిట్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కాంట్రడిక్షన్ ఏమీ లేదు. అల్లాకి కుమారుడు లేడు, అల్లాయే దేవుడు అని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ వర్స్ నెక్స్ట్ వర్స్. ఇక్కడ ఖురాన్ 39:4-116లో ఇక్కడ ఏముంది చూడండి. అల్లా తనకు ఒక కుమారుడిని తీసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అల్లాకి ఒక కుమారుడు కావాలనుకుంటే అతను సృష్టించిన వారిలో ఎవరినైనా ఎన్నుకోగలడు అని ఉంది. ఇది చూడండి ఇప్పుడు క్లియర్గా ఇక్కడ ఈ వర్స్లో అల్లాకి కుమారుడు పుట్టడు, ఎందుకంటే ఆయన వివాహం చేసుకోడు, ఆయన సాటి అయిన భార్య లేదు కాబట్టి అల్లా కొడుకు రాడు. ఇక్కడ క్లియర్గా ఉంది అల్లాకు సంతానం లేదు
ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి ఆయనకి సంతానం లేదు, ఆయన తప్ప దేవుడు లేడు, అంటే ఈజ్ ఎ సింగిల్, ఆయన తప్ప దేవుడు లేడు అని ఉంది. ఇప్పుడు అల్లా తనకు ఒక కుమారుని తీసుకోవాలనుకుంటే అతను సృష్టించిన వారిలో ఎవరైనా ఎన్నుకోగలడు అని ఉంది. ఇది మీరు బాగా గమనించాల్సినది ఏమంటే అల్లా ఇక్కడ మ్యారేజ్ చేసుకోడు, కానీ ఒకరిని చూస్ చేసుకునే అవకాశం ఉంది అని అంటున్నాడు అల్లాని ఇక్కడ. ఓకే, కానీ కుమారుడిగా ఎన్నుకుంటున్నాడంటే ఈజ్ ఈక్వల్ టు గాడ్, అంటే నాకంటే కొద్దిగా తక్కువ నా కుమారుడు. అంటే ఇప్పుడు ఈ లోకం అందరూ, ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రి కుమారుడు, ఒక తండ్రికి ఒక కుమారుడు ఉంటే కుమారుని చూసి తండ్రిలాగా భావిస్తారు. అంటే తండ్రికి ఇచ్చిన మర్యాదనే, తండ్రికి ఇచ్చిన గౌరవాన్నే, తండ్రికి ఇచ్చిన విధేయతనే ఎవరికి ఇస్తారు? కుమారుని కూడా ఇస్తారు. అంటే ఇంటర్నల్గా కుమారుని యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్గా తండ్రికి సరిసమానంగా గౌరవాలు అన్నీ ఇస్తారు. అంటే ఇక్కడ ఇంటర్నల్గా మొహమ్మద్ ఏం చెప్తున్నాడు? ఇంటర్నల్గా కుమారుని ఎన్నుకోగలడు, తనకు తను సమానంగా చేసుకోగలడు అని అంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ ఒక తండ్రి ఉంటే కుమారుడు ఉంటాడు, కుమారుడు తండ్రికి సమానం అవుతాడు. ఎందుకంటే ఆయన వారసుడు కాబట్టి. ఇక్కడ అల్లా తన కుమారుడిని తీసుకోవాలనుకుంటే ఆ సృష్టిలో వారిని ఎవరైనా తీసుకోగలడు అని ఉంది. అంటే ఇక్కడ కుమారుడే లేడు అన్నప్పుడు కుమారుడే తీసుకుంటాడని, తీసుకోవచ్చు అని పెద్ద కాంట్రడిక్షన్ ఒకటి ఉంది. ఇంకోటి, ఆ కుమారుడు యాక్చువల్గా కుమారుడు చూస్తే దేవునికి ఈక్వల్గా అవుతాడు. ఎందుకంటే ఒక అడవికి సింహం ఉంటుందండి, ఆ సింహం ఉంటుంది అడవికి, ఆ సింహం రాజు అవుతుంది. ఆ సింహానికి ఒక కుమారుడు ఉంటాడు, అంటే ఒక చిన్న కుమారుడు పుడతాడు, ఆ చిన్న సింహం ఉంటుంది. అప్పుడు ఈ సింహం రాజు అయితే అదేమవుతుంది? అది కూడా రాజే కదా, ఏది రాజకుమారుడు అవుతాడు. అంటే తండ్రి సింహం ఎలాగైతే రాజు అవుతుందో దాని కుమారులు ఎవరైతే సింహం కుమారులు ఉంటారో, దాని పిల్లలు ఉంటారో, అవి కూడా అడవికి రాజులే కదా అయ్యేది. మరి ఇక్కడ దీనికి అర్థం ఏంది? అల్లా తన కుమారుని తీసుకుంటే ఆ కుమారులు కూడా రాజే కదా అయ్యేది, ఆ కుమారులు కూడా దేవునితో సమానంగానే కొల్చబడేది. ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైందండి? ఇక్కడ అల్లా ఏమంటున్నాడు? దేవుడు లేడు అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ కుమారుడిని తీసుకుని కుమారుడు దేవునికి సమానంగా మొహమ్మద్ గారు పోలుస్తున్నాడు. అంటే ఇక్కడ మీకు క్లియర్ కట్గా కాంట్రడిక్షన్ చూడొచ్చు కదా. ఇక్కడ అల్లాకి సంతానం లేదన్నప్పుడు ఇక్కడ అల్లా సంతానము ఎవరైనా తీసుకోవచ్చు అని ఉంది. ఓకే, మళ్ళీ దేవునికి సమానంగా చేసుకోగలరు కూడా ఉంది. ఇక్కడ క్లియర్ కట్ కాంట్రడిక్షన్ చూడొచ్చు. బైబిల్లో కూడా దేవుడు కుమారుని ఎన్నుకొని దేవుని సమానంగా చేసుకున్నాడు. ఎందుకంటే దేవునికి ఒక డిపెండెన్సీ కావాలా, మనందరి పాపం దోషములన్నీ తొలగించడానికి ఒక డిపెండెన్సీ క్రియేట్ చేశాడు. ఆ డిపెండెన్సీ ఎవరంటే యేసుప్రభు వారు. ఇక్కడ ఇంటర్నల్గా ఆయన ఇదే చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్ కట్గా ఒక పక్క అల్లాకి కుమారుడు లేరు అంటూనే ఇంకో పక్క అల్లాకి కుమారుడు ఉన్నాడు అని ఉంటుంది. ఇక్కడ క్లియర్ కట్ కాంట్రడిక్షన్ చూడొచ్చండి. మీరు ఎప్పుడైనా మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ అల్లా కావాలంటే కుమారుడు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ లేదు అని ఉంది. ఇక్కడ మీరే బాగా పరిశీలించండి, మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఇంతలో కాంట్రడిక్షన్స్ క్లియర్గా సూటిగా కళ్ళకు ముందే కనిపిస్తున్నాయి. ఇప్పుడే మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనం కాంట్రడిక్షన్ 4లో వెళ్దామండి. అసలు మొహమ్మద్ గారికి ఎలాంటి విధమైన సైన్స్ కానీ ఎలాంటి మిరాకిల్స్ కానీ చేసే అధికారము అల్లా ఇచ్చాడా లేదా మనం పరిశీలిద్దాం. మొదటిగా మనం ఖురాన్ 13:7లో మనం చూస్తే ఇక్కడ అల్లా స్పష్టంగా చెప్తున్నాడు, ఓ ప్రవక్త మీరు హెచ్చరించేవారు మాత్రమే అని ఉంది. అంటే మీరు జస్ట్ ఓన్లీ ద క్యారీ ఫార్వర్డ్, అంటే మెసేజ్ క్యారీ చేసేవారు మాత్రమే, హెచ్చరించేవారు మాత్రమే అని ఉంది. ఇక్కడ ఏది సైన్స్ కానీ ఏది అల్లా ఇవ్వలేదని అర్థమవుతుంది. ఇంకా బాగా పరిశీలిస్తే ఖురాన్ 5:99లో ఉంది, మెసెంజర్ యొక్క విధి సందేశాన్ని అందించడం మాత్రమే, మరియు మీరు ఏ బహిర్గతం చేస్తారో మరియు మీరు దాచిపెట్టేది అల్లాకు పూర్తిగా తెలుసు అని ఉంది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అల్లా ఏం చెప్తున్నాడంటే యు ఆర్ ద ఓన్లీ మెసెంజర్, అంటే నీ డ్యూటీ ఏంటంటే డెలివరింగ్ ద మెసేజ్. ఇక్కడ ఉంది చూడండి, ద మెసెంజర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు డెలివర్ ద మెసేజ్. అంటే ఓన్లీ ఏది, ఆయనకి ఏ సూచక్రియ లేదు, ఏ మిరాకిల్స్ లేదు, ఎలాగైతే మోషను ఎలాగే జీసస్ చేశారు అలాంటి సూచక్రియ ఏది లేదు. అల్లా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మొహమ్మద్ గారు ఓన్లీ ద మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ చేసేవాడు. అల్లా అక్కడ నుంచి మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ మళ్ళీ ప్రజలకు చెప్పేవాడు, అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు అంతే. మనం ఇంకా బాగా పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఖురాన్ 46:48లో ఇక్కడ ఉంది, ఓ ప్రవక్త మేము నిన్ను వారిపై కాపరులాలుగా పంపలేదు, మీ కర్తవ్యం సందేశం అందించడం మాత్రమే ఉంది. ఈ 3 వర్సెస్ క్లియర్ కట్గా అల్లా చెప్తున్నాడు, యువర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు డెలివర్ ద మెసేజ్, ఓన్లీ డెలివర్ ద మెసేజ్. అంటే నీ సందేహం ఏంటంటే
నీ కర్తవ్యం సందేశాన్ని అందించడం మాత్రమే అని ఉంది. అంటే నీకు దేర్ ఈస్ నో సైన్, అక్కడ సైన్ ఇవ్వబడలేదు. ఏంటంటే నేను నీకు చెప్తాను, వాళ్ళకి అందజేయి అని చెప్తాడు. ఓకే, ఈ 3 వర్సెస్లో మనం పరిశీలించిన దాని ప్రకారం ఏంటంటే మొహమ్మద్ గారు ఓన్లీ ద మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ చేసేవారు మాత్రమే. దెర్ ఈస్ నో మిరాకిల్, ఆయనకి ఏదైనా శక్తి ఇవ్వబడలేదు. ఇప్పుడు మనం కాంట్రడిక్షన్స్లో మనం వెళ్దాం. ఇక్కడ ఓన్లీ క్యారీ ఫార్వర్డ్, మెసేజ్ క్యారీ ఫార్వర్డ్గా చూసాం. ఇప్పుడు కాంట్రడిక్షన్గా చూస్తే ఇక్కడ సహీ అల్ బుఖారీ 3868లో ఇక్కడ అల్లా మెసెంజర్ ఏం చేస్తారంటే ఒక చంద్రుడిని దీన్ని రెండిటిగా విభజిస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన దాని ప్రకారం అయితే అల్లా చెప్పినట్టుగా నీకు ఎలాంటి సైన్స్ కానీ ఎలాంటివి లేవు, నువ్వు ఓన్లీ మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ మాత్రమే అని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, మిరాకిల్ చేస్తున్నాడు. అంటే అల్లా చెప్పిన దానికి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది, ఫుల్ రివర్స్. నీకు దెర్ ఈజ్ నో సైన్, యు ఆర్ ద ఓన్లీ మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ మాత్రమే అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ సైన్స్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ కాంట్రడిక్షన్ చూడండి. ఇక్కడ నీకు ఏ శక్తులు లేవు అని చెప్పిన అల్లా మళ్ళీ ఇక్కడ నీకు శక్తులు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇది ఎందుకు పొత్తే లేదు. ఇప్పుడు దేవుడు ఒక పక్క నిజం చెప్తున్నాడా, ఇంకో పక్క అబద్ధం చెప్తున్నాడా, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ పెట్టిన నేను వర్స్లో చాలా క్షుణ్ణంగా గమనించండి, ఇందులో పెద్ద మర్మమే ఉంది. ఇంకా చూడండి, మక్కా ప్రజలు తమకు ఒక అద్భుతాన్ని చూపించమని అల్లా దూతను కోరారు. కాబట్టి అతను చంద్రుడిని 2 భాగాలుగా విడిపోయినట్లు వారికి చూపించాడు. అంటే చంద్రుడు 2 భాగాలు విడిపోయాయి, అంటే ఇట్లా విడిపోయాయి. ఓకే, విడిపోయాయి. దాని మధ్య వారు హీరా పర్వతాన్ని చూశారు. దాని మధ్య వారు హీరా పర్వతాన్ని చూశారు అని ఉంది. అంటే ఒక చంద్రుడిని విభజించినప్పుడు అక్కడ ఎంత పెద్ద గ్యాప్ పడి ఉండాలా. అంటే ఆకాశంలో ఉన్న ఆ చంద్రుడిని విభజించి పెద్ద బొక్క పెట్టి ఆ బొక్కలో వాళ్ళు ఏం చూశారు, హీరా పర్వతాన్ని చూశారు అని అంటారు. అంటే ఎంత పెద్ద బొక్క పడి ఉండాలి, ఎంత పెద్ద క్రాక్ అది, ఎంత పెద్ద అర్థానికి అర్థం చీలిపోయి. అంటే ఆ పక్క ఆ చంద్రుని మధ్య నుంచి హీరా పర్వతాన్ని చూశారంట. ఇప్పటికీ మనము లైవ్గా రాత్రిపూట్ల చంద్రుని చూస్తే అంత పెద్ద బొక్క కూడా లేదు. అసలు దెర్ ఈజ్ నో గ్యాప్ ఇన్ బిట్వీన్ ద మూన్. అక్కడ క్రాక్ లేదు, ఆ బొక్క లేదు. ఒక క్రాక్ అని ఇక్కడ లేదు. ఇక్కడ క్రాక్ అని కాదు ఇక్కడ ఉండేది. ఇక్కడ చూడండి, చంద్రుడు 2 భాగాలుగా విడిపోయినట్లు, అంటే 2 డివైడ్ చేసి దాని మధ్యలో హీరా పర్వతాన్ని చూసారంటే, అంటే హీరా పర్వతం ఇక్కడ నుంచి మనుషులు ఆ చంద్రుని మధ్యలో నుంచి చూడాలంటే ఎంత డిస్టెన్స్, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ చంద్రుని రెండింటిని డివైడ్ చేసి ఆ హోల్లో నుంచి చూసారంటే ఎంత పెద్ద బొక్క, ఎంత పెద్ద క్రాకో మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు కరెంట్ ఉన్న చంద్రుడు అంత పెద్ద క్రాకు లేదు, అంత పెద్ద బొక్క లేదు. అంటే భూమి నుంచి మనుషులు ఆ చంద్రుడిని చూసి అంత పెద్ద బొక్క ఉండాలంటే ఎంత పెద్ద బొక్క ఉండాలండి, మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో నేను చూస్తున్నాను, ఈ గ్యాప్లో వెనక్కున్న స్టార్స్ అని చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యాప్లో నుంచి వాళ్ళు అవపాకలు ఉన్న హీరా గురు అని చూశారు అంటారు. ఇప్పుడు కరెంట్ ఇప్పుడు పోయి మీరు నైట్ టైంలో చూడండి, ఇంత పెద్ద గ్యాప్ ఎక్కడైనా ఉందా, ఇంత పెద్ద క్రాక్ ఎక్కడైనా ఉందా అండి చంద్రుడిలో? మీరైనా ఇప్పుడు అర్థం చేసుకోండి. మొహమ్మద్ గారు తన సొంత క్రియలను జరిగించాడు అంతే, అక్కడ ఏంది లేదండి, అక్కడ ఏం జరగలేదు. కానీ ఆయన ఖురాన్ను మన మీద అందరి మీద రుద్దడానికి ఇట్లాంటి వాక్యాలను ఆయన రాయించాడు. ఇక ప్రజలు చెప్తున్నారు ఏమని, దాని మధ్య వారు హీరా పర్వతాన్ని చూసారన్నారు. అంటే ఇంత పెద్ద బొక్క ఉండాల ఒక పర్వతాన్ని. మనం వెనక ఎక్కడైనా చూడండి, ఇక్కడ నేను పాయింట్ పెట్టాను, ఈ చంద్రుడి వెనక వాళ్ళు హీరా గ్రోవ్ చూసారంటే ఎంత పెద్ద క్రాక్ ఉండాలి, ఎంత పెద్ద బొక్క పడి ఉండాలా, మీరే ఆలోచించండి. ఇప్పుడు కరెంట్ పోయి చూడండి చంద్రుడిని, ఏమైనా క్రాక్ అయినా ఏదైనా బొక్క ఏమైనా ఉందా, అక్కడ మనం ఏమైనా కొండ చూడగలమా, అంత పెద్ద బొక్క కనిపిస్తుందండి. మొత్తం ఇది ఫేక్ మిరాకిల్. ఇది ఇక్కడ అల్లా ఏం చెప్పాడు, ఇంతకుముందు నీకు ఏం మిరాకిల్స్ లేవు అన్నప్పుడు ఇక్కడ మిరాకిల్ జరిగించాడు. ఇంకా దీన్ని బాగా పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తులు 1500 వ్యక్తులకి మొహమ్మద్ గారి చేతిలో నుంచి నీళ్ళు వస్తాయండి. అరే బాబు, ఇక్కడ అల్లా క్లియర్ కట్గా ఏం చెప్పారండి, ఇక్కడ ఇది చూడండి, నీకు ఏ సైన్స్ లేవు, నీకు ఎలాంటి సైన్స్ అనేటివి ఏమీ లేవు అని చెప్పిన అల్లా ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, ఈయన సైన్స్ జరిగిస్తున్నాడు, మిరాకిల్ జరిగిస్తున్నాడు. అంటే ఇప్పుడు అల్లా చెప్పినట్టుగా ఒక పక్క సైన్స్ ఉన్నాయి లేవు అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంక పక్క సైన్స్ చేయిస్తున్నాడు. ఇది మనం ఎలా నమ్మగలమండి? ఇక్కడ కన్సిస్టెన్సీ లేదు. అల్లా ఒక పక్క లేదు అంటాడు, మళ్ళీ ఇంకో పక్క ఉన్నాయి అంటాడు. ఇందులో అక్కడ కాంట్రడిక్షన్స్ ఆయనే క్లియర్ కట్గా ఆయనే కాంట్రడిక్షన్స్ ఆయనే చేస్తున్నాడు. ఇక్కడ నీ కర్తవ్యము సందేశాన్ని అందించడం మాత్రమే అన్నప్పుడు అక్కడ మిరాకిల్స్ మళ్ళీ ఎట్లా వస్తాయి?
ఒకవేళ మిరాకిల్స్ వచ్చినప్పుడు ఆ చంద్రుడిని స్ప్లిట్ చేసినప్పుడు ఆ చంద్రుడి మధ్యలోంచి వాళ్ళు హీరా గ్రో చూస్తారంట. అంటే ఎంత పెద్ద హోల్ పడి ఉండాలా? అంటే ఆ హోల్ అంటే అప్పటికి ఇప్పటికి ఉండాలి కదా హోల్. అంత పెద్ద హోల్ ఉండాలి కదా! మీరే ఇప్పటికి అర్థం చేసుకోండి. ఇవన్నీ ఫేక్ మిరాకిల్స్. ఇందులో కాంట్రడిక్షన్స్ తప్ప ఇంకేమీ లేవండి. అల్లా ఒక పక్క అయితే ఖురాన్ని కాపాడలేకపోయాడు. అల్లా ఖురాన్ రక్షిస్తామని చెప్పిన అల్లా అక్కడ మేక వచ్చి తినేసింది. అలాగే ఉస్మాన్ ఉన్నప్పుడు అక్కడ గ్రంథాలు కూడా ఆడ కాంట్రడిక్షన్ అది కాఫీలు కరప్ట్ అయ్యి అంత ఖురాన్ మార్చేసుకొని మళ్ళీ దాన్ని రీమోల్డ్ చేసి మళ్ళీ అందరినీ డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఇదిగో పాత గ్రంథాలన్నీ కరప్ట్ కాలేదు అని చెప్పిన అల్లా మళ్ళీ పాత గ్రంథాలు కరప్ట్ అయినాయి అని చెప్తున్నాడు. అంటే అల్లా మధ్యలోని కాంట్రడిక్షన్ మాట్లాడుతున్నాడు. అదొకటి. మళ్ళీ ఇంకోటి, అల్లాకు కుమారుడే ఉండడు అని చెప్పిన అల్లా మళ్ళీ కుమారుడు ఉంటాడు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే నీకు మిరాకిల్స్ లేవు అని మిరాకిల్స్ చూపిస్తున్నాడు. క్లియర్ కట్గా మీరు కాన్ఫిడెన్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడైనా మీరు ఆ సత్యాన్ని గ్రహించండి. ఇప్పటికైనా సత్యాన్ని అర్థం చేసుకోండి. నిజంగా ఈ ఖురాన్ అల్లా దగ్గర నుంచి వచ్చి ఉన్నట్టయితే ఇందులో ఏ కాంట్రడిక్షన్స్ ఉండవు అని అల్లా చెప్పినాడు. ఇప్పుడు కాంట్రడిక్షన్స్ డైరెక్ట్గా ఉన్నాయి. డైరెక్ట్గా చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇదిగో ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. ముందున్న గ్రంథం ఏదైతే బైబిల్, తోరా, ఇంజిల్ ఉందో అది అందులో ఎలాంటి కాంట్రడిక్షన్స్ ఎలాంటి కరప్టెడ్ ఏమీ లేవండి. అది ముందు పురాతన గ్రంథం. ఎందుకంటే బైబిల్ ఒక్కటే సత్యమైన గ్రంథం. ఖురాన్ అయితే సత్య గ్రంథం అయితే కాదండి. ఇప్పుడైనా సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఏదైతే ఇప్పుడు రెవల్యూషన్ జరుగుతుందో అది ఇప్పటికీ జరుగుతుంది. ప్రకటన గ్రంథంలో ఇప్పుడే ఇదిగో అంత దినాల్లో మనం ఉన్నాము. ఇప్పుడైనా మీరు కనులు తెరిచి దేవుని వైపు తిరగండి. యేసు ప్రభువుని నమ్మండి. ఆయన తప్ప ఎవరు మనల్ని రక్షించేవారు ఈ లోకంలో ఎవరు లేరండి. ఇంకా ఇప్పుడు ఇందులో ఇంకా ఖురాన్లో అనేక కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. మొహమ్మద్ గారు ఇందులో అల్లా ఒక్కడే పాపాలు క్షమించగలరు కదండి ఖురాన్ ప్రకారం. కానీ ఖురాన్ ప్రకారం కాకుండా ఇంకా చాలా వ్యక్తులు కూడా పాపాలు క్షమించగలరు అని ఖురాన్లో ఉండండి. అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తానండి. దయచేసి ఇప్పుడైనా మీరు మారండి. యేసు ప్రభు వైపు తిరగండి. మీరు సత్యాన్ని తెలుసుకోండి. రక్షణ పొందుకోండి.